మై ఛానల్ లర్న్ విత్ సాగర్. ఈరోజు మనం విఎస్ కోడ్ ఎలా సెటప్ చేసుకోవాలో చూడబోతున్నాం అనమాట. సో విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ సిస్టంలో ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో విఎస్ కోడ్ సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేస్తారనమాట. క్లిక్ చేసిన తర్వాత మనం విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ కార్నర్లో మీకు రైట్ సైడ్ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఉంటుంది అనమాట. విండోస్ కోసం డౌన్లోడ్ చేయాలంటే విండోస్, ఇది లినక్స్ కోసం అనమాట. ఈ రెండు, ఇది మన మ్యాక్బుక్కి. సో ఫస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఇక్కడ అవ్వట్లేదు, నాకు ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. సో ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ అయ్యి ఉంది, బట్ నేను డిలీట్ చేశాను అనమాట మీకోసం. ఇప్పుడు డౌన్లోడ్ ఫర్ వెరిఫికేషన్ కొడదాం, చూద్దాం. డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. కోడ్ మీద మనం డబుల్ ట్యాప్ చేస్తే ఇన్స్టాలేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత నెక్స్ట్, తర్వాత క్రియేట్ డెస్క్టాప్ అని పెట్టుకుంటారు అనమాట. అది నెక్స్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట మొత్తం. ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి దాంట్లో నేను రాసిన కోడ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను అనమాట, ఫైల్స్ అన్ని. ఇది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే అయిపోద్ది మొత్తం ఇన్స్టాలేషన్ అనమాట. సో అయిపోయింది కాబట్టి ఫినిష్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే నాకు ఓపెన్ అయింది. సో మీరు చూసినట్టు ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ విఎస్ కోడ్లో రాసిన కోడ్ అంతా ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ మనం పైథాన్ డౌన్లోడ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ట్యాబ్లో పైథాన్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే పైథాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్స్ దీని మీద ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ మీద క్లిక్, దాని కింద ఉంది కదా పైథాన్ 3.13.0.7 అని, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది అనమాట. లేదు ఇలా కాకుండా వేరేలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మన ల్యాప్టాప్లో విండోస్ కీ మీద ప్రెస్ చేసి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ స్టోర్ మీద క్లిక్ చేస్తారు అనమాట. క్లిక్ చేసి అది ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బార్లో పైథాన్ అని ఎంటర్ చేస్తారు అనమాట. ఎంటర్ చేయగానే ఇక్కడ వర్షన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఫ్రీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. గెట్ అని ఉంది కదా, గెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాలేషన్ అవుతుంది అనమాట. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీరు విఎస్ కోడ్ ఓపెన్ చేసుకుంటారు. విఎస్ కోడ్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఏం చేస్తారు, పైథాన్ -, వర్షన్ క్లిక్ చేయగానే మీకు పైథాన్ యొక్క వర్షన్ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచుకున్నాను కాబట్టి దాని వర్షన్ ఏంటి 3.13.7 అనమాట వర్షన్. అండ్ దిస్ ఇస్ ద హోల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గైస్. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమై ఉండొచ్చు. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.